పెట్రోల్, డీజిల్ వాహనాలకు రాబోయే కాలంలో స్వస్తి పలకాలని భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. 2025 నాటికి దేశంలో డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు భారత్ ఇప్పటికే పలు పథకాల్ని సిద్ధం చేసింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డీజిల్, పెట్రోళ్లను ఎక్కువగా వాహన రంగంలోనే వినియోగిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్యలో గల బంకుల్లో కూడా వీటి విక్రయాలు సాగుతున్నాయి. ఇందుకోసం లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలు నగరాలు, పట్టణాల్లోకి విధిగా రావాల్సొస్తోంది. తొలుత పట్టణాలు, నగరాల్లోని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే విక్రయించాలన్నది ఈ పథకంలోని ప్రాథమిక లక్ష్యం. డీజిల్ బంకుల్ని నగరాలు, పట్టణాలకు దూరంగా తరలిస్తారు. భారీ వాహనాలు, బస్సులు, లారీలు, కార్లు డీజిల్ కోసం ప్రత్యేకంగా పట్టణాల పరిధిలోకి రావాల్సిన అవసరం లేకుండా నియంత్రిస్తారు. ఇదే సమయంలో ఎలక్ట్రికల్, సౌర వాహన వ్యవస్థను అభివృద్ధి పరుస్తారు. ఇప్పటికే జర్మనీలో పూర్తిగా సౌరశక్తితో నడిచే వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనం చుట్టూ సౌర పలకల్ని ఉంచారు. ఇది 4 గంటల పాటు రీఛార్జ్ అయితే 750 కిలోమీటర్లు సునాయాసంగా ప్రయాణిస్తుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. సూర్యరశ్మి పెద్దగా తగలని సమయాల్లో విద్యుత్ ద్వారా దీన్ని ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ప్రాథమికంగా దీని ధర 86 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఎక్కువ సంఖ్యలో ఈ వాహనాల తయారీని మొదలెడితే ఈ ధరను కిందకు దింపొచ్చని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సౌరశక్తితో నడిచే వాహనాల తయారీ జోరందుకుంది. భారత్ కూడా ఈ రంగంలో ప్రవేశించేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తోంది. 2020 నాటికే సౌరశక్తి విద్యుత్తులతో నడిచే వాహనాలని అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే ఇప్పటికే కొన్ని దేశాల్లో సౌరశక్తితో నడిచే స్కూటర్ల తయారీని భారత్లో విరివిగా చేపట్టాలని కూడా కేంద్రం ప్రతిపాదించింది. ఇవన్నీ 2025 నాటికే అమల్లోకొచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ బంకుల అవసరం తీరిపోవాలన్నది కేంద్ర ఆశయం. అయితే అప్పటికీ పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ తగ్గగా మంచినీటి డిమాండ్ పెరిగే అవకాశాలున్నట్లు అంచనాలేస్తోంది. దీంతో ఇవే బంకుల్లో శుద్ధి చేసిన మంచినీటిని విక్రయించడం ద్వారా ప్రజలకు చేరువలో తాగునీటిని ఉంచే అవకాశాలుంటాయని ప్రతిపాదిస్తోంది. అమెరికాలో కూడా వీలైనంత త్వరగా కాలుష్య కారక ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఇటీవలే భూగర్భ వనరులు, హైడ్రోకార్బన్ నిల్వలపై జరిగిన ఓ సమావేశంలో 2025 నాటికి అమెరికాలో చమురు వినియోగం ప్రస్తుతంతో పోలిస్తే 10% పరిమితమవుతోందంటూ ట్రంప్ పేర్కొన్నారు. పైగా ఈ మార్పు పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కూడా ఆయన చెప్పారు. భారత్లో సుమారు 30 ఏళ్ల పాటు పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం భారీగా రాయితీలిచ్చింది. తొలుత 3200 కోట్ల నుంచి మొదలైన ఆయిల్ పూల్ కోత ఓ దశలో 1.10 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం సాధారణ బడ్జెట్లో 20% వరకు ఆయిల్ సబ్సిడీ క్రిందే కేంద్రం భరించాల్సొచ్చేది. రాను అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధర పడిపోవడంతో ఇప్పుడు ఈ సబ్సిడీల భారం లేకపోయినప్పటికీ దేశంలో వినియోగిస్తున్న పెట్రోలియం ఉత్పత్తుల కోసం ఏటా 2.25 లక్షల వరకు విదేశీ మారక ద్రవ్యాన్ని వ్యయం చేయాల్సొస్తోంది. పైగా భారత్లో దీని వినియోగం అత్యధికంగా ఉన్నందున కాలుష్యకారక తొలి 15 దేశాల జాబితాలో భారత్ని కూడా ఐక్యరాజ్యసమితి చేర్చింది. ఇటీవలే ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో కాలుష్యం బారి నుంచి ప్రపంచ దేశాల్ని కాపాడేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కోత పడుతుందని భావిస్తున్నాయి. ఈ దశలో నిధుల కోసం ఎదురుచూడటం కంటే స్వయం నియంత్రణ పాటించడమే మేలంటూ అన్ని దేశాలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నాయి. అయితే వీలైనంత త్వరగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇక పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని భారీగా కుదించాలన్న నిర్ణయానికి వచ్చేశాయి ఈ దేశాలు.